ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ సంజీవ్ కుమార్ సందర్శించారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దుగ్గిరాల రథం సెంటర్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో తొలి రోజున మంగళ వాయిద్యాలతో గ్రామ ప్రదక్షిణలు, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, అఖండ స్థాపన, వాస్తు మండాపరాధన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా 11న మండప దేవత పూజలు, పంచామృత క్షరాది వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పాదివాసం, వస్త్రాదివాసం జరిపారు. చివరి రోజు 12వ తేదీన ఉదయం మండప దేవత పూజలు, బీజన్యాసం అనంతరం అర్చకులు వేదమంత్రాల నడుమ 11:28 యంత్రస్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తగిన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సాగి నరసింహమూర్తి మాట్లాడారు. మహాశైలిక విజ్ఞప్తి. దుర్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయములో జీవధ్వజ నూతన యంత్ర స్థిర ప్రతిష్ట పునఃప్రతిష్ట కార్యక్రమము ప్రయాణిక దీక్షా పురస్సరముగా యాగశాల పురస్సరముగా 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజున శాంతి పఠనంతో ప్రారంభమయ్యి గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విగ్వరణ, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశనము, తర్వాత మండపారాధనలు, మరి తర్వాత సాయంత్రం పూట అగ్నిమథన హోమములు, గణపతి హోమములు, దేవత మండప దేవతల యొక్క హోమములు కూడా జరిగాయి. 2వ రోజున మరి మండప దేవత పూజలు, హోమములు, తర్వాత జలాధివాసములు, పంచగవ్యాధివాసములు, పంచామృత వాసములు, తర్వాత క్షీరాధివాసములు, సుగంధ ద్రవ్యాధివాసములు, 35 రకాలుగా అనేకమైనటువంటి అధివాసములు కూడా ఆ యొక్క జీవధ్వజానికి యంత్రమునకు అభిషేక కార్యక్రమం జరిగి ఆ తర్వాత గ్రామంలో ఊరేగింపుగా ఆ యొక్క జీవధ్వజము ఊరేగింపు కార్యక్రమం 2వ రోజున సాయంత్రం పూట ఊరేగింపు కార్యక్రమము, బలిహరణ, మరలా వచ్చిన తర్వాత ధాన్యాధివాసము, పుష్పాధివాసము, శయ్యాధివాసము, తర్వాత ఈ సుగంధ ద్రవ్యాధివాసములు కూడా ఇవన్నీ కూడా 2వ రోజు తీర్థ ప్రసాదములు వినియోగము కూడా జరిగాయి 2వ రోజున. 3వ రోజున ఈ రోజున 8 గంటలకు కార్యక్రమం గణపతి పూజ, శాంతి పఠనము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మండప దేవత పూజలు, తర్వాత అగ్ని యొక్క అగ్నిహోత్రము, చక్కగా ఉపాసన, గణపతి హోమములు కూడా జరిగాయి. తర్వాత జీవధ్వజం దగ్గర గర్తన్యాసము, రత్నన్యాసము, బీజన్యాసము, ధాతున్యాసములు ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా జరిగాయి. మరి 11:28 ఇక యంత్రస్థాపన చేయడానికి వేదవేత్తలు, పండితోత్తములు, బ్రాహ్మణోత్తములు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ యొక్క కార్యక్రమం యొక్క. పాత మంగళగిరి మంచికాపరి లూథరన్ దేవాలయం స్త్రీల ఆదివారం ఆరాధన కార్యక్రమం జరిగింది. శ్రీమతి దాసి రాజకుమారి ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య ప్రసంగికులుగా కూచిపూడి స్పందన జెస్సీ వాక్యోపదేశము అందించారు. స్త్రీల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘ కాపరి రెవరెండ్ దాసీపాల్ పాస్టర్ ముగింపు ప్రార్థన చేసి ప్రసంగించారు. కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మంచి కాపరి లూథరన్ దేవాలయం తరపున మరి నేటి దినము స్త్రీల ఆదివారము. గత కొన్ని సంవత్సరాల నుంచి స్త్రీల కార్యక్రమాలు క్రమకూడికగా జరుగుతున్నాయి. బుధవారం, శుక్రవారం ప్రతి సంవత్సరము కూడా ఈ స్త్రీల యొక్క ఆదివారం జరుగుతుండగా ఈ సంవత్సరంలో కూడా 2026 సంవత్సరంలో ఈ రోజున చక్కగా స్త్రీల ఆదివారంలో బిడ్డలందరూ చక్కగా పాటలు పాడి మహింపరిచారు, లేఖన భాగాలు చదివారు. ఈ రోజున మనకి
మరి ఈస్ట్ గుంటూరు సైడ్ నుంచి కొమ్మూరు ప్యారిష్ నుంచి దైవ సేవకురాలు పాదిరమ్మ గారు స్పందన జెస్సీ గారు చక్కని వాక్యాన్ని అందించారు. స్త్రీలు ఎలా ఉండాలో కూడా చక్కని మాటలు అందించారు. వారికి వందనాలు. ఆ రీతిగా ఉండాలని మరి సంఘం తరపున అనేక మంది మాట్లాడి వందన సమర్పణ పాటలు చక్కని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమం దేవుని మహిమకరముగా జరిగి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, యవన బిడ్డలందరూ సహకరించి ఈ స్త్రీల యొక్క ఆదివారం జయప్రదం చేశారు. ఆ రీతిగా స్త్రీలందరూ కూడా జ్ఞానములో ఎదుగుతూ మరి ప్రభు పనులు కూడా ముందుకు సాగుతున్నారు. ఈ సంఘం ఇంకా ముందున్న కాలం అభివృద్ధి పొందాలని ఈ స్త్రీల యొక్క ఆదివారం సందర్భముగా మంచి కాపురి లోదరం దేవాలయం సెంట్రల్ గుంటూరు తరపు నుంచి ప్రత్యేకంగా అందరికీ స్త్రీలందరూ కూడా జరుపుకుంటున్న బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామములో స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మంచి కాపరి లోదరం దేవాలయ సంఘం స్త్రీల ఆదివారాన్ని ఇదిన ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ కాపరి గురుమండల అధ్యక్షులు దాసి పాల్ గారి ఆధ్వర్యంలో, అమ్మగారి ఆధ్వర్యంలో ఈ స్త్రీల కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తున్నాం. అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికి, స్త్రీల సమాజం వారికి, పెద్దలకి, అలాగే యవనస్తులకి, సండే స్కూల్ పిల్లలకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులకి, సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి వందనాలు. మరి స్త్రీల ఆదివారం దినం ఈ రీతిగా జరిగించుకోవడానికి ఆ దేవాతి దేవుడి అవకాశం ధన్యతను మా స్త్రీలందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మాకు యాజకులైన వారి దాసి పాలు గారు మరి ముందుండి ప్రతి ఒక్క విషయంలో మా స్త్రీలను ముందు నడిపించి ఈ రీతిగా స్త్రీల ఆదివారం చక్కగా క్రమంగా జరిగించడం, మొదటి ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు క్రమకూడిక అంతట్లో కూడా లాస్ట్ వరకు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకొనిచు ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చిలో ఈ నెల 13 నుంచి 15 వరకు సువార్త సభలు జరుగుతాయని పాస్టర్ రవిప్రకాష్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు. నామములో మీ అందరికీ మంగళగిరి పార్క్ రోడ్ ఇమ్మాన్యుయల్ చర్చి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 13, 14, 15 తేదీలు అనగా రేపు సోమవారం, మంగళవారం, బుధవారము ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు ఈ మందిరం దగ్గర యేసుక్రీస్తు ఉద్యోగ సువార్త సభలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలతో తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సువార్త సభలు, ఉద్యోగ సభలు, మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి. ఈ కూడికల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీ అందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ రక్షించబడాలని, మీరందరూ ఉజ్జీవింపబడాలని, మీరందరూ అభిషేకాన్ని పొందుకోవాలని, మీరందరూ మీ కుటుంబాలు దేవునిలో బలపడాలని, దేవునిలో స్థిరపడాలని మరి సేవకులైన వారు ఎంతో భారముతో, బాధ్యతతో, ప్రయాసతో, మరి ఖర్చుతో, కన్నీటితో ఈ యొక్క సభలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సభలకు రావాల్సిందిగా ప్రభునామములో ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రేమ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గర మనకు ఎక్కడ లేనటువంటి ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం ఉన్నది. క్రీస్తు యేసునందు మనకు నిత్య రాజ్య మహిమ ప్రవేశం ఉన్నది. యేసుక్రీస్తే సమస్తమునకు ఆధిపత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని. కాబట్టి మిమ్మల్ని అందరినీ సజీవ సత్య జీవ మార్గాలు నడిపించడానికి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, స్వస్థపరిచి, మేళ్లతో నింపబట్టడానికి ఈ యొక్క సభలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. కాబట్టి మీరందరూ ఈ యొక్క సభలకు తరలి రావాల్సిందిగా ప్రభునామమును బట్టి మేమందరం కూడా కోరుకుంటున్నాం.